వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి స్వాతి హోమం. వేద మంత్రాలతో పొలకించిన సింహగిరి, పరవశించిన భక్తజనం. తన వ్యక్తిత్వ హననంపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం. ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ. ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలని దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిందీరా ప్రసాద్. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమని స్పష్టం చేసిన రాష్ట్ర శాసనసభాపతి చింతకైల అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో అన్నా క్యాంటీన్ పనులు పరిశీలన. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తికోటి ఇలవేల్పుల సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి స్వాతి హోమంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతోటి గోవిందరాజు స్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం సదుపాయం కల్పించారు. యజ్ఞంలోని పాల్గొన్న భక్తులంతా కూడా సింహాద్రినాథుడును దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహాపూర్ణాహితిలో ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. सह कुटुंबस्य च कृष्णगोत्रोद्भवस्य जसबंड्रपात्रानामधेस्य गायत्री नायकाख्या धर्मपत्नी. లోకానికి వెలుగులు ప్రసాదించే ఆ జగన్నాథ స్వామి తన దివ్య అవతారాలతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇక అవతారాల్లోని భాగంగా సోమవారం శ్రీరామ అవతారంలో జగన్నాథ స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు పరవశించిపోయారు. దక్షిణ నియోజకవర్గం పరిధి 35వ వార్డు టర్నర్ సత్రం కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రలో భాగంగా శ్రీ స్వామివారు శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాలిపేట వరకు క్యూ లైన్లు చేరుకున్నాయి. ఆదివారం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. విజయనగరం జిల్లా రామతీర్థం దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నసత్నార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం ఫెస్టివల్ ఆఫీసర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శిరీష, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి రాజగోపాల్ రెడ్డిల పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఎంబరుమన్నార్ స్వామి కోదండరామస్వామి దేవస్థానంలో ఈవో నీలిమ, శ్రీ కరచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం ఈవో కె గాయత్రి, శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం ఈవో రమాబాయి రథోత్సవంలో పాల్గొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్న తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని రాజ్యసభ సభ్యులు వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి హెచ్చరించారు. సాక్షాత్తు ఒక ఆదివాసీ మహిళే సాయిరెడ్డి తన తండ్రి లాంటి వారని ప్రకటించారని, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా వ్యవహరించి కొన్ని ఛానళ్లు బజారు కీడ్చాయని, అందుకు వ్యవస్థలన్నింటికీ ఫిర్యాదిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్తో కలిసి విజయసాయి విశాఖలోని ఓ హోటల్లో చేసిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ మహిళతో సంబంధం అంటూ నిరాధార ఆరోపణలు దుష్ప్రచారం చేసినందుకు తాను పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్, ప్రైవేట్ బిల్లు, పరువు నష్టం దావా, కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్, ఎడిటర్స్ గిల్డ్,
పీసీబీకి ఫిర్యాదిస్తామని కేంద్ర గిరిజన మంత్రికి మహిళా సంఘాలతో కలిసి ఓ ప్రభుత్వ అధికారికి జరిగినటువంటి అన్యాయంపై నిరాధార ఆరోపణలపై ఫిర్యాదిస్తామని స్పష్టం చేశారు. కొన్ని ఛానళ్లు కనీస వివరణ కూడా తీసుకోకుండా స్థాయి వయసు ఆలోచించకుండా అభూత కల్పనలతో వార్తల్ని వండి వార్చారని, అలాంటి వారందరిపైన చర్యలు చేపడతానని విజయసాయి హెచ్చరించారు. అధ్యక్షుల వారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా 175 స్థానాల్లో 11 స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ, ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్రంగా కొడుతూ, కుటుంబాలను నాశనం చేస్తూ, రేపులు చేస్తూ, ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది. కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఊర్లు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం. ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 4 అనని, సూపర్ 6 అనని, మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన, ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది పతనానికి, ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతూ ఉన్నారు. వాళ్ళే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఇక రెండవ అంశం, ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం. ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, అన్ని వాళ్ళకున్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తాను. విజయసాయి రెడ్డి వాడు ఉండాడా ఇక్కడ, పారిపోయాడా అని అన్నాడంట. ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట. వాడెవడో నాకు తెలీదు. వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా అయి ఉంటాడు. ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా, నేను ఈరోజు ఇక్కడ వచ్చాను, నాకేం సెక్యూరిటీ లేదే, ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే, నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి రా
అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా. పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా, లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలుగానే వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త 4 స్తంభాలని నిర్మించారు. 1 పార్లమెంటు, 2 బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీరు 4th పిల్లర్ ప్రెస్. ఏంటి ఉద్దేశం, ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు, తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు, అది మనునీతి ధర్మం ప్రకారం కుల వృత్తుల వల్ల కావచ్చు, మరి ఏ ఇతర రీత్యా కావచ్చు, ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా. మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్, గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో తుది విడత గంధం అరగదీసి ప్రక్రియ సాంప్రదాయంగా ప్రారంభమైంది. బేడ మండపంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సానల రాళ్లుపై ఉద్యోగులు, భక్తులు గంధం చెక్కులను అరగదీస్తున్నారు. 32 కిలోల చెక్కలను అరగదీసి సుమారుగా 125 కిలోల 3 మణుగుల పచ్చి గంధాన్ని సిద్ధం చేశారు. 4 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఉద్యోగులు, భక్తులు అరగదీసి గంధాన్ని వైదిక పెద్దలు స్వాధీనం చేసుకుని భాండాగారం భద్రపరుస్తారు. ఇక ఆషాఢ చతుర్దశి నాడు సుగంధ ద్రవ్యాలను గంధంలో కలిపి పున్నమి నాటి తెల్లవారుజామున అర్చక పెద్దలు స్వామివారికి సమర్పణ చేస్తారు. విశాఖ శుద్ధ తదియ చందనోత్సవం వైశాఖ జ్యేష్ఠ పున్నమి నాడు స్వామివారికి 3 మార్లు 3 మణుగుల చొప్పున గంధం సమర్పణ జరిగిన విషయం తెలిసిందే. ఆషాఢ పున్నమితో 4 విడతలు పూర్తి చేసుకుని పరిపూర్ణ చందన ఆచ్ఛాదనతో వరాహ నరసింహుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు సన్నిధి చేసినటువంటి పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో ప్రదక్షిణం అనేటువంటిది అనూచానంగా వస్తున్న సంప్రదాయం. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు గార్హస్థ్యంలో. అలాగే ఆలయానికి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అలాగే గోవుకు చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. మాతాపితరులకి ప్రదక్షిణం చేస్తాం. అలాగే భూమికి ప్రదక్షిణం చేయడం అనేది సంప్రదాయం. ఇవి పురాణాలు చెప్తున్నాయి భూప్రదక్షిణం అని. భూప్రదక్షిణం అంటే భూమి మనందరినీ ధరించినటువంటిది. భూధరం అంటే ఆ పర్వతాలన్నీ భూమి నిలకడగా ఉండడానికి ఏర్పడినటువంటివి అన్నమాట. అంచేత అట్లాంటి భూమి ప్రదక్షిణం చేసినందువలన
ఏదో ఫలితం వస్తుందని పురాణాలు చెప్తుంది. ఇలాంటి ప్రదక్షిణ సంప్రదాయాన్ని పురస్కరించుకొని సింహగిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా అనుచానంగా వస్తుంది చాలా కాలంగా. స్వామి వేయించేసినటువంటి సింహాకారో గిరిజత్ర అని సింహాకృతిలో పడుకున్న సింహంలా ఉంటుందిట ఈ సింహాచలం. ఆ సింహగిరిని ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక ఆచారం ఉంది. ఇది 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది అని చెప్తూ ఉంటారు. ప్రహ్లాదుణ్ణి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతి, పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు కారుణ్య నియామకాలపై కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు కలెక్టర్ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో కొన్ని చోట్ల త్రాగునీరు, మురుగునీటి సమస్య ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని DD సోషల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. నిత్యావసర సరుకులను సకాలంలో విడిపించి మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో ఉంచాలని, రిజిస్టర్ ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలించి పంపిణీ చేయాలని జిల్లా సరఫరా అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఇతర విభాగాల అధికారులను వాటి పరిస్థితిపై వివరాలు తీసుకుని వాటిపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో GVMC అదనపు కమిషనర్ KS విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ K మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి K మోహన్ కుమార్, RDO D హుసేన్ సాహెబ్, GVMC పోలీస్ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలు విశాఖ ప్రేమ సమాజంలో విశాఖపట్నంలో బీసీ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. ప్రేమ సమాజంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు పేరున పోస్టల్ స్టాంపు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొలిటికల్ జేఏసీ విశాఖ జిల్లా అధ్యక్షులు గొర్లె శ్రీనివాస నాయుడు, కన్వీనర్ పల్లా రమణ యాదవ్లు మాట్లాడుతూ శంకర్రావు బీసీ హక్కుల సాధనకు అలుపెరగని శ్రామికుడుగా బీసీ ఉద్యమాల రథసారథి అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ కార్యక్రమాల కోసం నిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పించి బీసీల పురోభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి NA శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు కమ్మన వెంకట సుబ్బారావు, బీసీ స్టడీ సర్కిల్ అధ్యక్షులు Y వెంకటేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, శేషగిరి, లాడి కిషోర్, రాష్ట్ర జిల్లా బీసీ నాయకులు మరియు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాస నాయుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ని. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారి 68వ జన్మదిన వేడుకలు విశాఖపట్నం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా మరి ఈరోజు ప్రేమ సమాజంలో అన్నదాన కార్యక్రమం చేశాం. అలాగే మరి మా రాష్ట్ర కార్యదర్శి NA శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శంకర్రావు గారిది పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి శంకర్రావు గారు రాష్ట్రంలో 20 జిల్లాల్లో కూడా నలుమూలలా తిరుగుతూ బీసీ సంఘాన్ని చైతన్యపరుస్తూ రాబోయే రోజుల్లో అతనికి భగవంతుడు ఆరోగ్యాలతో బాగా ఉన్నత పదవులు వ్యవహరించినట్టు కోరుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై బీసీ. నేను పల్లారమణ, విశాఖపట్నం బీసీ సంఘం జిల్లా అధ్యక్షుని. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రాష్ట్ర అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయన గత స్టేట్ డివైడ్ అయిన 10 సంవత్సరాల నుంచి కూడా నిరంతర కృషి బీసీల కోసం ఎన్నో చేశారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిరంతరం బీసీలకి ఎక్కడ రాష్ట్ర మూలలో నలమూలలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆయన వంతు కృషి మా యంత్రాంగంతో జిల్లాల వారిగా వ్యవస్థ నిర్మాణించి పోరాటాలు చేస్తున్నారు. అట్లే ముందుకు కూడా బీసీలు ప్రత్యేకంగా రాజకీయంగా రిజర్వేషన్ కూడా కల్పించాలని పోరాటం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా బీసీల కోసం ఆయన అలుపెరగిన పోరాటం చేస్తున్నారు. ఆయనకి మంచి ఆరోగ్యం, ఆయుష్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మైనస్ అయిపోతాం. మీరు ఓకే అంటే చెప్పేస్తా. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర బీసీ సంఘ నాయకులు, శ్రమజీవి, బీసీల కోసం పాటుపడేటువంటి వ్యక్తి
కేశాని శంకర్రావు గారు 68వ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ఈరోజు కేక్ కటింగు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేశాని శంకర్రావు గారు బీసీల కోసం 26 జిల్లాల్లో పర్యటిస్తూ బీసీలు చైతన్యపరిచి బీసీలకు అధికారం రావాలి అనే దాంట్లో ముందున్నటువంటి వ్యక్తి కేశాని శంకర్రావు గారు. ఒక మంచి ఆశయంతో పనిచేస్తున్న కేశాని శంకర్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడానికి కారకమైనటువంటి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి కేశాని శంకర్రావు గారు మంచి నిర్ణయాన్ని తీసుకొని మరి ఈవేళ అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి కూడా తన నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, అభిమానుల్ని, బీసీ నాయకుల్ని చైతన్యపరిచి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం రావడానికి కేశాని శంకర్రావు గారు ఎంతో దోహదపడ్డారు. కావున కేశాని శంకర్రావు సేవల్ని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి కేశాని శంకర్రావు సేవల్ని ఇంకా ముందుకు ఉపయోగించుకోవాల్సిందిగా ఆయనకు మంచి సముచితమైన స్థానం కల్పించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో మంత్రికి బీజేపీ నేతలు మరియు కేంద్ర సహాయక స్టీల్ మినిస్టర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి విశాఖలో ఉన్న పార్టీ ఆఫీస్ కి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్ను నర్సీపట్నంలో 4 రోజుల ముందుగానే ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను మూసివేయటమే కాకుండా కొన్ని చోట్ల ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు తమ సొంత ఖర్చులతో వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మూసేశారో మీకు తెలుసు. ఇంకేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను. అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తూ ఉంటారు, హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తూ ఉంటారు. వాళ్ళు నిత్యం హోటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం, బ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశారు. కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసేసారు. ఏంటో కక్ష నాకు తెలియదు, మరి ఇది చేశారు. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేసరికి పెట్టాలని నిర్ణయంకి వచ్చాం. నేనైతే నర్సీపట్నంలో మాత్రం అయితే ప్రభుత్వం పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక 500 మందికి ₹2 భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను. నాతో పాటు చాలామంది రాష్ట్రంలో ఒక 20-30 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా ₹2 భోజనం పెట్టి ప్రతిరోజు నర్సీపట్నంలో పెడుతున్నాం ఇప్పుడు వరకు. మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఓ నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా మళ్ళీ ఈవేళ
ఈ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది. అయితే రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే నేను స్పీకర్గా ఆగస్టు 15వ తారీఖు నేను ఉండలేదు. అంటే అసెంబ్లీలో నేను జెండా వందనం చేయాలి, అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి 15వ తారీఖు నేను ఉండలేదు. అంచేత 15 కంటే ముందు ఒక 4-5 రోజుల ముందు ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆర్డో గారు అంతా కూర్చొని మాట్లాడి మా నాయకులను కూర్చొని అంటే ఈ ఆషాఢ మాసం అయితే ఉంది, ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే 15వ తారీఖు కంటే ముందు 5వ తారీఖునో 6వ తారీఖున మంచిది చూసుకొని మన నర్సీపట్నం ముందుగానే ఓపెన్ చేస్తానని చెప్పి 15వ తారీఖున ఉండలేదు కాబట్టి ఓపెన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి స్వాతి హోమం. వేద మంత్రాలతో పొలకించిన సింహగిరి, పరవశించిన భక్తజనం. తన వ్యక్తిత్వ హననంపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం. ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ. ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలని దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిందీరా ప్రసాద్. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమని స్పష్టం చేసిన రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో అన్నా క్యాంటీన్ పనులు పరిశీలన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.